నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి వచ్చినవి ఓన్లీ 11 సీట్లు మాత్రమే, 11 ఎమ్మెల్యేలే. అయితే ఆ 11 ఎమ్మెల్యేలు కూడా సరైన పద్ధతిలో కాదు అని చెప్పి ఇప్పుడు చాలా స్పష్టంగా తేలిపోతుంది. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల సమయంలో ఈ యొక్క ఏదైతే కల్తీ మద్యం కేసులో వచ్చిన ముడుపులు కావచ్చు, ఆ సొమ్ముతోనే కంప్లీట్గా పంచారని చెప్పి చాలా స్పష్టం అవుతుంది. సో మొత్తానికి ప్రణయ్ ప్రకాష్ కూడా దొరికేశాడు. మొత్తానికి కేసు ఎటు తిరగబోతుంది, ఆ 11 ఎమ్మెల్యేలు కూడా కరెక్ట్ కాదని చెప్పి తేలుతుంది. మీరేం చెప్తారు? అంటే 11 కాదు, 175 నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టారు. 175 నియోజకవర్గాలలో ఖర్చు పెట్టినవన్నీ కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో సంపాదించినవి అనటానికి వీల్లేదు. ఎందుకు అంటే మెజారిటీ డబ్బులు విదేశాలకు వెళ్ళిపోయినాయి. అంటే ముడుపుల రూపంలో తీసుకున్న డబ్బులన్నీ విదేశాలకు పంపించేశారు. క్యాష్ ట్రాన్సాక్షన్లలో వచ్చిన డబ్బులన్నీ హైదరాబాదు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు, బెంగళూరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు, సినిమాలు తీశారు, గోల్డ్ కొన్నారు. ఇటువంటివన్నీ కూడా ఈ దొంగ డబ్బులతోటి చేసినవే. ఇక్కడ ఏం జరిగింది అంటే కొన్ని నియోజకవర్గాలకి డబ్బులు పంపిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వినియోగించిన మనుషులు ఆ పనులలో ఉండగా దొరికిన వీడియోలు ఉన్నాయి. వెంకటేష్ నాయుడు అనే అతను ఈ డబ్బులు ఒంగోలు పోవాలి, ఈ డబ్బులు చంద్రగిరి పోవాలి అని చెప్తూ ఉన్న వీడియోలు ఇప్పటికే సిట్ పోలీసులకి దొరికినాయి. సార్, మరీ దారుణం ఏంటంటే డబ్బులు ఎవరన్నా సరే మిషన్లు పెట్టని లెక్కేస్తారు. వీళ్ళు జానాలతో కొలిచి ఇన్ని కోట్లు ఉన్నాయని, అంటే అంతంత డబ్బులు వీడియోలు కూడా చాలా ఏమంటుంది అరుదుగా చూస్తుంటాం. అలాంటి వీడియోలు చూసాం మనం. అంటే మరి వాళ్ళకి అదే అలవాటు కదా, అందుకని లెంగ్త్ని బట్టి సైజుని బట్టి చెప్పేస్తూ ఉంటారు. అట్లా ఎందుకు చేస్తారు? మీరు కష్టపడ్డ డబ్బు అనుకోండి, ఒక్కొక్క నోటు లెక్క పెట్టుకుంటారు. అప్పనంగా వచ్చిన డబ్బు అనుకో, ఏముందో 1 కోటి అటు ఇటు, 100 కోట్లు అన్నావు, 99 ఉండొచ్చు, 101 ఉండొచ్చు. ఏమవుతుంది? దొంగ డబ్బులే కదా. మనమేమైనా కష్టపడి వ్యవసాయం చేసి వ్యాపారం చేసి సంపాదించావా? దొంగ సొమ్మే కదా, కొట్టిందే కదా. అందుకని జానాలతోటి కొలిచి ఎత్తు ఎంత ఉంది, పొడుగు ఎంత ఉంది చూసి చెప్తారు. సార్, మీరు అన్నట్టు శంషాబాద్లో కావచ్చు, మిగతా దగ్గర ఏదైతే డెన్లో అయితే ఏర్పాటు చేశారో అక్కడ కొన్ని కోట్లకు కోట్లు కొట్టుకొని పోతున్నా సరే వీళ్ళకి అర్థం కాని పరిస్థితులు ఉన్నారంటే ఎన్ని కోట్లు పోయాయి సార్? మెయిన్ ఈ మెయిన్ డెన్ తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఉంటుంది. ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ అనేది అది మెయిన్ డెన్. ఆ తర్వాత హైదరాబాద్లో మీకు తెలుసు అవన్నీ పట్టుబడ్డాయి. అవి హైదరాబాద్లో డబ్బులు పట్టుబడ్డప్పుడు వాళ్ళ ఛానల్స్లో వాళ్ళు బాగా ప్రచారం చేశారు. ఇది రాజీ కసిరెడ్డికి 150 సంవత్సరాల నుంచి ఉన్న ఆస్తులు, ఏవి కొత్తగా వచ్చిన 500 నోట్లు కూడా ఆయనకి 100 సంవత్సరాల నుంచి వాళ్ళ తాత తండ్రి ముత్తాతలు సంపాదించి పెట్టిన డబ్బు అని ప్రచారం చేశారు. ఆస్తులు అంటే ఆస్తులు కూడా వాళ్ళ తాత తండ్రి నుంచే వచ్చినాయి అని చెప్పి బాగా విస్తృతంగా మాట్లాడారు. అంటే డబ్బులు కొట్టేసి ప్రజల డబ్బులు, అందులో కూడా ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టి ఈ కల్తీ మద్యాన్ని పంపించి దాని ద్వారా డబ్బులు సమీకరించి వాళ్ళు విదేశాలకి తరలించటం, ఇక్కడ ఖర్చు పెట్టుకోవటం విలాసవంతంగా మనం చూసాం కదా. వెంకటేష్ నాయుడు అనే అతను పెద్ద పెద్ద హీరోయిన్లతోటి ఫోటోలు దిగి పెట్టాడు. ఎట్లా హీరోయిన్లు ఎట్లా వస్తారు? స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లు ఎట్లా వస్తాయి? మీకుందా చార్టెడ్ ఫ్లైట్? ఆ వెంకటేష్ నాయుడికి ఎందుకుంది అంటే ఈ దందాలు చేస్తే ఉంటుంది. అంటే వీళ్ళందరూ కూడా ఒక పెద్ద మాఫియా, గవర్నమెంటే నడిపిన మాఫియా. గవర్నమెంట్ మాఫియా నడపడం ఏంటి? అంతే నడిపారు.
మొత్తం దేశంలో కల్లా అతిపెద్ద కుంభకోణం. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద కుంభకోణం ఈ రోజున ఈ లిక్కర్ స్కాండల్. ఒక్కొక్కళ్ళు దొరుకుతూ ఉన్నారు. ఆ దొరికిన తర్వాత వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు పెడుతూ ఉంటే కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎవరు ఊహించని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం విదేశాలకి తరలించేసి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడి నుంచి ఎట్లా వస్తాయి, మళ్ళీ వస్తాయి. ఇక్కడ ఏదో ఈ వ్యక్తి ఒక కంపెనీ పెడతాడు, ఏదో కంపెనీ, ఒక చెత్త కంపెనీ, ఇంకా రాని కంపెనీ. ఈ కంపెనీ షేరు ముఖ విలువ 10 రూపాయలు ఉంటుంది. దీన్ని 5,000 కొంటాడు. డబ్బులన్నీ వచ్చేస్తాయి, వైట్ అయిపోతాయి. ఇక్కడ ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెస్సే కదా మనం అంతకు ముందర జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇదే ప్రాసెస్ కదా. జేడి లక్ష్మీనారాయణ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ క్విడ్ ప్రోకో అని చెప్పింది ఇదే కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, క్విడ్ ప్రోకో జరిగింది. ఈ రోజు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి క్విడ్ ప్రోకో అవసరం లేదు. ఇంకా డబ్బులు ఇక్కడ జనరేట్ అవుతాయి, అటు పోతాయి. అక్కడి నుంచి మళ్ళీ ఏదో కంపెనీ ఎవరో పెడతారు, వేరే వాళ్ళు ఎవరో పెడతారు. సునీల్ రెడ్డో అనిల్ రెడ్డో ఏ రెడ్డో పెడతాడు. 10 రూపాయల షేర్ని 5,000 కొంటారు, మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఫెమా చట్టాన్ని కూడా, మనీ లాండరింగ్ చట్టాన్ని కూడా వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు. బిఎన్ఎస్ఎస్ని అపహాస్యం చేస్తున్నారు. అన్ని రకాల చట్టాలని కూడా వీళ్ళు ఉల్లంఘిస్తూ ఉన్నారు. అయినా సరే మనం ఇంకా ఆధారాలు దొరకట్లేదను, మనం లేదు ఈ వైసీపీ చేసే ఒక చెడు దుష్ప్రచారాన్ని మనం నమ్ముతూనో, ఇంకా వీళ్ళందరూ అమాయకులు అని భావిస్తూనో మనం కూర్చుని ఉంటే మనంత అమాయకులు ఈ ప్రపంచంలో ఉండరు. ఎందుకు అంటే గొర్రె కషాయవాడిని నమ్మినట్టు ప్రజలందరూ కూడా వీళ్ళని, వైసీపీ వాళ్ళని నమ్మకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడికక్కడ జాగ్రత్త పడాలి. ఎవరు చెప్తారు అది మంటయా, అది నిప్పయా, పట్టుకుంటే చేయగలుగుతుందని ఎవరు చెప్తాడు? నీ అనుభవం నువ్వు నీకు తెలియాలి. నువ్వు అట్లా దగ్గరికి తీసుకెళ్తే వేడిగా తగిలితే నువ్వు చెయ్యి వెనక్కి తీసుకుంటావా లేదా? నువ్వు మంట దగ్గరికి చేయి పెడుతున్నావు, వేడి తగిలింది, సెగ తగిలింది, నువ్వు చెయ్యి వెనక్కి తీసుకుంటున్నావా లేదా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి నువ్వు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చి చూసావు, నీకు సెగ తగిలింది, అయినా సరే నేను మంటలో చేయి పెడతాను అంటే నీ కర్మ. అందుకనే ఆలోచించుకోవాలి. మనం అది మంట దగ్గరికి వెళ్తున్నాం, సెగ తగిలి ఒకసారి తగిలింది కదా, జాగ్రత్తగా ఉండు. ఈ లిక్కర్ కుంభకోణం అనేది ఇందులో కొత్తగా ఒక్కొక్కడు దొరుకుతున్నప్పుడు ఈ దొరుకుతున్న వ్యక్తులు కూడా వేరే ఎవరెవరో వ్యక్తులు కాదు. రాజకేశరెడ్డి తోడల్లుడు దొరికాడు మొన్న, ముప్పిడి అవినాష్ రెడ్డి. ఈ అవినాష్ రెడ్డి ఫ్రెండ్ ఇప్పుడు దొరికాడు. అతన్ని అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? నేపాల్లో అరెస్ట్ చేశారు. మీకు నేపాల్ అనగానే ఇంకోటి గుర్తు రావాలి. వాసుదేవరెడ్డి ఎక్కడ దొరికాడు? నేపాల్లో. ఈ ఎర్రచందనం స్మగ్లర్లని పట్టుకొచ్చారు. ఎక్కడ పట్టుకున్నారు? నేపాల్లో. అంటే ఏంటి? వీళ్ళ సేఫ్ హెవెన్ నేపాల్ వైపు ఎక్కడో ఉన్నది, చూసుకోవాలి. అదే పోలీసులకి ఇవన్నీ తెలుసు, పట్టుకుంటూనే ఉన్నారు. చాలా మంది నేపాల్ సేఫ్ ఇదిగా ప్లేస్గా వీళ్ళందరూ కదులుతూ ఉన్నారు. ఈ అక్రమార్కులందరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు అయితే ఇటు పోయారు అనుకో, అంటే కొలంబో వెళ్దాం అనుకుంటే అక్కడ పట్టుకున్నారు. ఇంకా సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. సౌత్ ఆఫ్రికాలో వీళ్ళందరూ అక్రమ సారా వ్యాపారం, మద్యం వ్యాపారం అక్కడ కూడా చేస్తున్నారు కదా. దుబాయ్లో ఉన్నారు. ఈ రోజున ఈ ఇరాన్ వార్లో కొన్ని బాంబింగ్స్ జరిగినాయి దుబాయ్లో. మరి వీళ్ళ ఆస్తులు కూడా అక్కడ ఉన్నాయేమో చూసుకోవాలి. మనం చూడక్కర్లేదు, వాళ్ళు ఈ పాటికి చూసుకొని ఉంటారు. దుబాయ్ మొత్తం కొట్టేశారు కదా. దుబాయ్లో చాలా
బాగా డబ్బులున్న వ్యక్తులున్న ప్లేసులు చూసి ఇరాన్ కొట్టేసింది. అందుకని నా నమ్మకం అయితే ఖచ్చితంగా ఆ పామ్ జుమెరానో ఏదో ఏదో అంటారు దాన్ని, ఆ ప్లేస్ కొట్టారు. ఆ ప్లేస్ లో వీళ్ళవి కూడా ఉండి ఉంటాయి. అంటే మనం దాని గురించి తెలియకుండా మాట్లాడకూడదు, కానీ నా నమ్మకం అయితే అది. ఎందుకంటే పెట్టుబడులు 3,500 కోట్లు దుబాయ్ పోయినాయి కదా. దుబాయ్లో ఎక్కడ పెడతారు? అక్కడే పెడతారు కదా. అక్కడే పెట్టారు అందరూ, విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకున్న వాళ్ళందరూ అక్కడే పెట్టారు. అందుకని జాగ్రత్తగా చూసుకోవాల్సిన, అంటే ఏం జాగ్రత్త, దొంగ సొమ్మే కదండి, పోతే పోయింది. ఇందాక ఇప్పుడు ఎలక్షన్లో ఖర్చు పెట్టారు, ఎవడు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాడో ఎంత నొక్కాడో లెక్క ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏ పాపం సొమ్ము పోతే పోయిందని ఇచ్చేశారు. అందుకని 11 నియోజకవర్గాల్లోనే కాదు, మొత్తం 175 నియోజకవర్గాల్లో పంచారు, డబ్బులు అయితే పంచారు. అన్ని చోట్ల ఈ డబ్బులే కాదు, కొంతమంది క్యాండిడేట్లు మేము ఇప్పుడు అక్కడెక్కడో ఉమ్మడి కడప జిల్లాలో ఒక ఎర్రచందనం స్మగ్లర్ని తెచ్చి క్యాండిడేట్గా పెట్టారు. అతనే ఎర్రచందనం స్మగ్లర్. అతనికి ఇంకా మళ్ళీ వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందా? ఆయన దగ్గరే ఉంటాయి, పాపపు సొమ్ము చాలా ఉంటుంది. ఆయనే ఇంకొక 20-30 మందికి పెట్టి ఉంటాడు. అసలు ఎర్రచందనం స్మగ్లర్కి ఎవడన్నా టికెట్ ఇస్తాడా? మహానుభావుడు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఆయన దాక్కునేవాడు, మళ్ళీ ఎప్పుడైతే జగన్ సీఎం అయ్యాడు అప్పుడు అమ్మటే తిరిగి, అప్పుడు రావడమే కాకుండా పార్టీ టికెట్ ఇచ్చేసారు డైరెక్ట్ గా. అందుకని ఇవన్నీ కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మాత్రం చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. కీలకమైన వ్యక్తులు దొరుకుతూ ఉన్నారు. దొరికినప్పుడల్లా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా మనం సిట్ చీఫ్ రాజశేఖర్ బాబుని అభినందించాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ప్రతి ఒక్క కేసు దీనికి సంబంధించి ఒక్కొక్కరిని పట్టుకుంటున్నారు, విచారిస్తున్నారు, అసలైన వాస్తవాలు ముందుకు వస్తున్నాయి. 100కి 100% అందరు దొరికిపోతారని చూద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.